వెల్కమ్ టు పూరా లోకల్. ఇక ఈ రోజు కొన్ని ప్రధాన వార్తాపత్రికల్లోని ముఖ్య అంశాలు అయితే గమనిద్దాం. ఇందులో భాగంగా మొదటిగా ఈనాడు వార్తాపత్రికని గమనిస్తే ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్. ఇక గద్దర్ సినీ అవార్డులు 2025కి సంబంధించి సినీ అవార్డులకు సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక ఈ నెల ఉగాది రోజు అంటే 19వ తారీఖున హైటెక్స్ లో ఈ యొక్క అవార్డులు అనేవి ప్రదానం చేయబోతుంది. ఇక ప్రధానంగా ఇందులో కొన్ని అవార్డ్స్ చూసుకుంటే చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం, కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, జయసుధకు ఏఎన్ఆర్ పురస్కారం, ఉత్తమ నటుడుగా నాగ చైతన్య, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ దర్శకుడు సాయిలు, వీరందరికీ కూడా ఈ యొక్క అవార్డ్స్ ప్రదానం చేయబోతున్నారు. ఇక మరికొంతమంది చాలా మంది లిస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి అవార్డులు కూడా ఈ నెల 19న వాళ్ళకి ప్రదానం చేయబోతుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ, వాటిపై దాడులు చేయబం, అక్కడి నుంచి జరిగితే మాత్రం ఊరుకోబంని ప్రకటన. ఇకపోతే టెహ్రాన్ లొంగిపోయిందని ట్రంప్ ఎద్దేవా, టెహ్రాన్ బీరూట్ పై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం, దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ దాడులకు సంబంధించి ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇటు ఇరాన్ పైన అనేక దాడులు జరిగినప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఇటు పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నిటిపైన కూడా ఇప్పటికీ యుద్ధం చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే నిన్న దుబాయ్లోని విమానాశ్రయం పైన కూడా డ్రోన్ దాడి అయితే జరిగింది. ఇక దాని తర్వాత ఇరాన్లో ఘర్షణ తీవ్రతరం అవుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఏంటంటే గల్ఫ్ దేశాలపైన తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. ఇక తర్వాత పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోబోమని హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలకు ఇరాన్ దాసోహమైందని అన్నారు. ఇక ఇరాన్ పక్క దేశాలపైన ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇక యుఏఈ అలాగే దుబాయ్ దేశాలపైన యుద్ధం చేసుకుంటూ వచ్చిందో వాటిపైన ఇక నుంచి చేయబోమని చెప్పేసి అయితే అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఇక ట్రంప్ టెహ్రాన్ లొంగిపోయిందని చెప్పేసి ఎద్దేవా చేశారు. అలాగే వీటికి ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దాసోహం అయిపోయిందని చెప్పేసి ట్రంప్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్లోని ఇస్ఫహాన్ వైమానిక స్థావరంలో ఉవ్వెత్తుతున్న ఎగిసిపడుతున్న పొగలు. ఇక అక్కడ ఉన్న తెలుగు ప్రజలు చాలా మంది అంతకు ముందే ఇండియాకు వచ్చినప్పటికీ కూడా ఇక మరికొంతమంది ఇప్పటికీ కూడా అదే దేశాల్లో కొనసాగుతున్నారు. ఇక వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూసినప్పటికీ కూడా ఇక ఈ యుద్ధం అసలు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ఎవరి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కూడా తెలియట్లేదు. ఇక ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో దుబాయ్ అలాగే ఈ యొక్క దేశాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమాసియా దేశాలు, ఆ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అలాగే ఆ స్థానికంగా ఉన్న దేశీయులందరూ కూడా కొంచెం ఉపశమనం పొందినట్లుగా అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక మరొక వార్తను చూద్దాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి, లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు, మీరు లేవనెత్తే అంశాలపై ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధమని వెల్లడి. ఇక గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత తమదేనని భరోసా, ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఏకంగా 124 ఆయుధాలు అప్పగింత. ఒకసారి ఇమేజ్ లో చూడొచ్చు మనం. మావోయిస్టులు అప్పగించిన మెషిన్ గన్ పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో డీజీపీ శివధర్ రెడ్డి అలాగే అదనపు డీజీపీ అనిల్ కుమార్ తో పాటు ఎస్ఐబి చీఫ్ సుమతి కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక నిన్న మావోయిస్టుల సంఘానికి సంబంధించి చాలా మంది అంటే ఏకంగా 130 మంది అంతకు ముందు కూడా లొంగిపోయారు. ఇప్పుడు 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక అగ్రనేత గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యం రక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో హింసకు తావులేదని, ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలను వదిలేస్తే వారు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని తీరులో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలను సీఎం సమక్షంలో లొంగిపోయారని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే వరంగల్లో భూగర్భ డ్రైనేజీకి 5,257 కోట్లు పరిపాలన అనుమతి జారీ. ఇక 50% నిధులు రుణంగా ఇవ్వనున్న KFW బ్యాంక్. కేంద్ర రాష్ట్ర నిధుల వాటా చెరో 25%. ఇకపోతే కనుక గ్రేటర్ వరంగల్లో వరద మురుగునీటి పారుదల ఇబ్బందులకు శాశ్వతంగా తీరనున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక ఈ సమస్యలు పరిష్కారం
ప్రభుత్వం సమగ్ర భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇక దాదాపు 5,257 కోట్లు ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పేసి అన్నారు. ఇది ఫేజ్ 1కి సంబంధించి. ఇక ఈ ప్రాజెక్టు వ్యయంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం 25% ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం మరో 25% నిధులు సమకూర్చింది. ఇక మిగతా 50% నిధులు జర్మనీ ప్రభుత్వ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే KfW ఉందో ఆ సంస్థ రుణంగా ఇవ్వనుందని చెప్పేసి అంటున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏదైతే వరంగల్ అర్బన్ ఏరియా ఉందో మెయిన్ సిటీ, ఆ సిటీలో ఈ వరద నెక్స్ట్ వచ్చే సీజన్ వరద వర్షాలు అలాగే మురుగునీటి పారుదలకు సంబంధించి శాశ్వత పరిష్కారం పొందేందుకు. మరొక అర్థం చేసుకుంటే నువ్వా నేనా T20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు రాత్రి నుంచి. ఇక అంతిమ పోరులో భారత్ న్యూజిలాండ్ 3వ టైటిల్పై టీమిండియా గురి. ఇకపోతే కనుక సొంత గడ్డపై T20 వరల్డ్ కప్ నెగ్గి సరికొత్త చరిత్రను సృష్టించాలని చెప్పేసి ఇటు భారత్ జట్టు ఎదురు చూస్తుంటే తొలిసారి టైటిల్ను ముద్దాడాలని ఇక న్యూజిలాండ్ తాహతలాడుతుంది. ముచ్చటగా 3వసారి పొట్టి కప్పుతో నయా రికార్డు నెలకొల్పాలనుకుంటున్న భారత్ ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో కివీస్తో అమీ తేల్చుకోనుంది. ఇక రెండింటిలో ఏ జట్టు స్వప్నం నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక రెండు జట్టుల నుంచి కూడా ఫ్యాన్స్ ఈ యొక్క మ్యాచ్ కి సంబంధించి ఎదురు చూపు అనేది ఇప్పుడు కొనసాగుతుందని చెప్పాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే మెడిసిన్ లో అమ్మాయిల హవా 65% సీట్లు వారివే. ఇక యూజీ పీజీ డెంటల్లో స్పష్టమైన ఆధిక్యం. నీట్ రాసేవారు టాపర్స్ లోను వారే ఎక్కువగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో 4 ఏళ్లలో మెడిసిన్ లో 30,826 మంది ఇక అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మెడిసిన్ సంబంధించి ఇటు ఏదైతే నీట్ కావచ్చు అలాగే మిగతా యూజీ పీజీ సంబంధించి అన్నిట్లో కూడా అమ్మాయిలే ముందంజలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, నెలాఖరులోగా 1,00,000 గృహ ప్రవేశాలు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లన్నీ పూర్తవ్వాల్సిందే. అన్ని ఇళ్లకు చెల్లింపులు పూర్తి చేస్తాం పొంగులేటి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెలాఖరులోగా 1,00,000 గృహ ప్రవేశాలు అనేవి ఇవ్వబోతున్నామని చెప్పేసి అంటున్నారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళని పూర్తవ్వాల్సిందే. ఇక ఏవైతే ఇళ్లను కొన్ని ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా పూర్తిగా కట్టే విధంగా ఇక్కడ ప్రణాళికలు నడుస్తున్నాయి. ఇక మరొక వార్త, కంచిపీఠానికి యావదాస్తి దానం 14 ఎకరాల భూమి 2 ఇళ్లు 1 ఫంక్షన్ హాల్ వాటి విలువ 14 కోట్లు. ఇక వితరణ చేసి మృతి చెందిన ఖమ్మం జిల్లా రిటైర్డ్ టీచర్ రామకోటేశ్వర్ రావు. ఇక మరొక వార్త, 5,257 కోట్లతో వరంగల్లో భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి, గణపతి లొంగుపోండి మీ రక్షణ బాధ్యత నాది, హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు. 130 మంది మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎవరి ప్రాణం పోవద్దనే మా ప్రభుత్వం విధానం ఉందంటున్నారు. ఇక మావోయిస్టులలో గణపతి సహా 7 తెలంగాణ వాళ్ళు మిగిలారు. ఇక ఇప్పుడు 130 మంది లొంగుబాటు అయిపోగా ఇక గణపతి అంటే మావోయిస్టుల సంఘానికి పెద్దగా ఉన్న గణపతి అలాగే మరొక 7 మంది కూడా లొంగిపోవాల్సి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక అవకాశం మేరకు నగదు పురస్కారాలు పెంచుతాం, ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ఇస్తాం, మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య భద్రతా కార్డు కూడా అందిస్తామంటున్నారు. ఇక కేసుల ఎత్తివేతపై కమిటీ కూడా వేస్తామంటున్నారు. ఇప్పటివరకు ఏదైతే మావోయిస్టులు కేసులు కొన్ని నమోదై ఉంటాయో వారిపైన ఆ కేసులు కూడా ఎత్తివేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో టెహ్రాన్లోని మొహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు సంభవించింది. కమ్ముకున్న మంటలు పొగ. ఇక ఇజ్రాయెల్ దాడి ఇక ఇరాన్ ప్రధాన నగరమైన టెహ్రాన్లో అక్కడ దాడి జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు అయితే జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇక మంటల్లో టెహ్రాన్ విమానాశ్రయం 16 విమానాలు ధ్వంసం. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ దాడులు. ఇరాక్లో సైనిక విమానాశ్రయంపై కూడా. మీపై దాడులు చేసేందుకు క్షమించండి, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి విజ్ఞప్తి. ఇక ఇది ఇరాన్ ఓటమి ప్రకటన అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. హార్మూజ్ వద్ద మీకోసం వెయిటింగ్. అమెరికా సేవలను కన్వించిన IRGC. ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అంటున్నారు. ఇక నబీషిట్ వద్ద 47 మంది దుర్మరణం. ఇంకా మరొక వార్తను చూసుకుంటే, చిరంజీవికి NTR జాతీయ అవార్డు. ఇక గద్దర చలనచిత్ర అవార్డులకు సంబంధించి 2025 కొంతమంది నటుల పేర్లను కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి సంబంధించి ఇందులో ప్రధానంగా ఉత్తమ నటుడు నటిగా సంబంధించి యొక్క పేర్లను కూడా ఇక్కడ మనకి రివీల్ చేశారు.
మరొక వార్తను చూసుకుంటే ముందుగానే మండుతున్నాయి. ఏప్రిల్లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే. రాష్ట్రంలో పలు చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇక మనం చూస్తున్నాం గత ఈ 4 రోజుల నుంచి కూడా ఎండ అనేది ఇక అధిక మొత్తంలో అంటే ఇక 40 డిగ్రీలు దాటి ఇక్కడ హైదరాబాద్ మెయిన్ సిటీలో అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఏప్రిల్లో ఎప్పుడో నమోదవ్వాల్సిన ఈ ఎండ ఇప్పటి నుంచే స్టార్ట్ కావడంతో ఇక ఈ సంవత్సరం ఈ ఎండలు అనేవి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక బయటికి వెళ్ళే ప్రజలు ఎవరైతే ఉంటారో ఇటు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా టైం చూసుకుని అంటే ఎండ తగ్గిన టైంలో మాత్రమే వెళ్ళాలి, మిగతా టైంలో లోపల ఉంటే బెటర్ అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ప్రతి సంవత్సరం ప్రకటించుకుంటూనే వస్తారు. ఇప్పుడు కూడా అదే, ఎందుకంటే ఈ ఎండ బారిన పడితే కనుక తర్వాత కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వార్తని దృష్టిలో పెట్టుకొని ఎండాకాలంలో అది ఇప్పుడు ఈ ఎండ అనేది మరింత తీవ్రతరంగా ఉంది కాబట్టి దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇక మరొక వార్త, సిఎస్కా జయేష్ లేదా వికాష్, ఇక వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ. మొత్తం 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు. ఈ నెల 31న ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవి విరామణ జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వ పథకాలను వేగంగా ముందుకు తీసుకువెళ్లే వారికి బాధ్యత ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త, వంటకు యుద్ధం మంట. డొమెస్టిక్ సిలిండర్ పై 60, కమర్షియల్ పై 114.50 పెంపు. రాష్ట్రంలో సిలిండర్ ధర 905 నుంచి 965కు, కమర్షియల్ గ్యాస్ పెంపుతో హోటళ్లలో ధరలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముడి చమురు మంట, యుద్ధంతో బగ్గుమన్న ధరలు. వారంలోనే $20 పైగా పెరిగిన క్రూడ్ $70 నుంచి ఏకంగా $92.69. ఇక 100ను తాకవచ్చంటున్న నిపుణులు. ఇకపోతే కనుక ఇక పశ్చిమాసియాలో ఈ యొక్క యుద్ధ వాతావరణం కారణంగా దాని ఎఫెక్ట్ అనేది ఇండియా పైన కూడా చాలా ఎక్కువగా పడుతుంది. ఇక చమురు ఏదైతే అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అది తగ్గిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ యుద్ధం కారణంగా అక్కడ ఉన్న ఏదైతే నది ఉందో అక్కడ క్లోజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే ఆ చమురు ఏదైతే ఇండియాలో మనం పెట్రోల్, డీజిల్ అలాగే ఇప్పుడు గ్యాస్ రూపంలో వాడతామో వాటన్నిటిపైన కూడా పడుతుంది. ఇప్పటికే గ్యాస్ ధర కూడా ఇప్పుడు డొమెస్టిక్ పైన అలాగే ఏదైతే కమర్షియల్ గ్యాసుల పైన కూడా చాలా వరకు రేట్లు కూడా పెరిగాయి అంటున్నారు. ఇక తర్వాత ఈ రేట్లు కనుక పెరిగితే ఇటు ప్రైవేట్ హోటల్స్లో కూడా చాలా ఎక్కువ అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాని ఎఫెక్ట్ ప్రజలపైన కూడా పడే అవకాశం ఉంది. ఇక చూడాలి అసలు ఈ యొక్క యుద్ధం అనేది ఎప్పటి వరకు నడుస్తుంది, దాని ఎఫెక్ట్ ఇండియా పైన ఎంతవరకు పడుతుంది అనేది. అలాగే ఇటు డీజిల్, పెట్రోల్కి సంబంధించి కూడా వాటి ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం వరకు గతంలో ఎంత ఉందో అంతవరకు కొనసాగుతున్నప్పటికీ దాని ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాహన ధరలు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తాపత్రికలోని ముఖ్యాంశాలు. అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.